వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రత్యర్థి ఉంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నిజంగా ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. ఇలాంటి ఒక ప్రత్యర్థి, ఒక ప్రతిపక్ష నేత వాళ్ళకి దొరకడం అనేది. ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి ప్రతిపక్ష నేత ఎవరికీ కూడా దొరకడు. అదృష్టం ఉంటేనే దొరుకుతాడు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళని చూసి అధికార పార్టీ డిఫెన్స్‌లో పడాలి. వాళ్ళు ఎక్కడ ప్రభుత్వంలోని వైఫల్యాలంటే వైఫల్యాలుంటాయి. ఏ ప్రభుత్వం ఏర్పడినా అది ఇట్లా చిటికేస్తే అన్నీ గూడా అయిపోవు. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని పర్స్యూ చేసుకోవాల్సుంటుంది. అన్ని శాఖల్ని సమన్వయం చేసుకోవాల్సుంటుంది. దట్ ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలతో కలిసి ఏర్పడింది. సో, అన్నీ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా సాచ్యురేషన్ పాయింట్ ఉండదు ప్రజల్లో. ఎక్కడో చోట సంక్షేమ పథకాల విషయంలోనో, ఇంకో విషయంలోనో రాష్ట్రం అన్నాక చాలా ఇష్యూస్ ఒస్తాయి. వివిధ రకాల ఒపీనియన్స్ ఒస్తాయి. అన్నిట్లో ప్రభుత్వం పర్ఫెక్ట్‌గా 100% చేయలేదు కూడా. ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. కాకపోతే ఉన్న దాంట్లో కొంత మెరుగైన అవకాశాలను కల్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే. సో, ఆబ్వియస్‌లీ అవన్నీ కూడా ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకే మనం ప్రతిపక్షాన్ని ఏమంటాం? వాచ్ డాగ్స్ అంటాం. ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల తరపున ఆ స్థాయిలో కాపలాగా ఉంటారు కాబట్టే ప్రజల సమస్యలకు వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తాం. అలాగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలైనా సరే ప్రతిపక్షాన్ని చూసి ఉలిక్కిపడతా ఉంటాయి. ప్రతిపక్ష వ్యూహాలకు పై ఎత్తులు వేస్తా ఉంటాయి నిజానికి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనుకోండి. ఇవాళ ఏ ఇష్యూ ఒక మెడికల్ కాలేజీల మీద ఒక అంశం తీసుకున్నారు. పీపీపీ మోడల్ మీద ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి ఆ అంశం ఈరోజు చర్చకి లేవనెత్తాలనుకుంటే దాని మీద అటు మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, మిగతా వాళ్ళు గాని మొత్తం స్టడీ చేసి వస్తారు. ఒక 2 రోజుల పాటన్నా ఆ ఇష్యూ మీద స్టడీ చేసి ఎక్కడెక్కడ మనం చెక్ పెట్టగలం ప్రతిపక్షానికని ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా ఇది సాంప్రదాయం ఇది. ఇది క్యాజువల్‌గా జరుగుతానే వస్తుంది ఎక్కడైనా సరే. కానీ ఈరోజు ఉల్టా. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసుకున్న అదృష్టమేమో గాని ఉల్టానే ఇది పరిస్థితి. నిజానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడమే ఒక తప్పు. అసెంబ్లీకి వెళ్ళుంటే ఏం జరిగుండేది? సరే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా? లేకపోతే మైక్ ఇవ్వరు ఇవన్నీ పక్కన పెట్టేసి, జగన్మోహన్ రెడ్డి కనీసం తనను గెలిపించారు కాబట్టి, తన ఎమ్మెల్యేలని తీసుకొని 10 మందిని అసెంబ్లీకి వెళ్ళుంటే ఏం జరిగుండేది? జగన్మోహన్ రెడ్డి మైక్ ఎక్కడో కట్ చేసి ఉంటారు. ఆయన ఏదో మాట్లాడటానికి టైం లేదని పక్కన పెట్టుంటారు. ఆయన ప్రతిపక్ష నేత హోదా లేదని అవహేళన చేసుంటారు. అదే అంశాన్ని తనకిచ్చిన 2 మినిట్స్ టైంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, ఎంత వైబిలిటీగా అది జనంలోకి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి మీడియాకి అదొక ఆహారం అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని అవమానించారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేసి. చాలా అద్భుతంగా ఆయన దాన్ని పోర్ట్రైట్ చేసుకోవచ్చు. కానీ ఆ అవకాశం ఈరోజు అధికార పార్టీకి ఇవ్వల జగన్మోహన్ రెడ్డి. మీరు కూల్‌గా ఉండండి. నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి హాయిగా అసెంబ్లీ నుంచి ఏదో తిక్క రీజన్స్ అన్నీ చెప్పి అసెంబ్లీకి వెళ్తలేదాయన. కనీసం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు వచ్చున్నా ఈరోజు ప్రభుత్వం కొంతలో కొంతన్నా కొన్ని క్వెషన్స్ రైజ్ చేస్తారు వాళ్ళు. కొన్ని సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్‌సీపీలో చాలా మందున్నారు. వాళ్ళు ఈరోజు బొత్స లాంటి వాళ్ళు ఒకటే కొన్ని ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ కౌన్సిల్‌లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తా ఉన్నారు. అలాంటిది ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరపున వాయిస్ వినిపిస్తే ఏ స్థాయిలో వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీలో ఫోకస్ అవుతుంది? ఏ స్థాయిలో జనంలోకి వెళ్తుంది? సో, ఆ ఇబ్బంది గూడా ప్రభుత్వానికి కలగనివ్వట్ల జగన్మోహన్ రెడ్డి. సరే ఆయన తాడేపల్లికే ఎక్కువ పరిమితం అవుతున్నారు. లేకపోతే యలహంక వెళ్తా ఉన్నారు బెంగుళూరు. ప్రతిసారి గూడా ఏదో ఒక ఇష్యూ తీసుకొని మొన్న మెడికల్ కాలేజ్ మీద అసలక్కడ ఏమీ లేకుండానే కోటి సంతకాల సేకరణ అన్నారు. ఏదో హడావిడి చేశారు. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తా వచ్చింది. దానికంటే ఇంకొక కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదైతే రైతులకు మద్దతు ధర గురించి ఆయన పోరుబాట పడటం జరిగింది. యూరియా కొరత ఉంది కొన్ని చోట్ల నిజంగానే. దాని గురించి కూడా ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక కొన్ని మామిడికాయల మద్దతు ధర గాని, ఉల్లి మద్దతు ధర, అరటికాయల మద్దతు ధర ఇవన్నీ కూడా మాట్లాడుతా ఉన్నారు. అయితే ఏదో మాట్లాడి అట్లా టచ్ చేసి వదిలేస్తా ఉంటారు. ఏ ఇష్యూని కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకొనెళ్లరు. ఇప్పుడు పోరుబాట అన్నాం అనుకోండి. రైతులకి సంబంధించి వాళ్ళకి మద్దతు ధరల మీదో, లేకపోతే ఎరువుల కొరత మీదో పోరుబాట అని జెప్పాడు. మొత్తం తన పార్టీ నేతల్ని గ్రౌండ్‌లోకెళ్ళమంటాడు. తాను మాత్రం తాడేపల్లి నుంచో, యలహంక నుంచో బయటికి రాడు. పార్టీ అధినేత ఎక్కడో చోట కూర్చుంటే గదా! మిగతా పార్టీ నేతల్లోని ఒక ధైర్యం వచ్చేది, ఒక జోషొచ్చేది. పార్టీ కేడర్ నుంచి ఆ స్థాయిలో స్పందనొచ్చేది. ఈయన మాత్రం ఎక్కడ కూర్చోడు. సో, ఈయన రాట్లేదు గాబట్టి, ఈయన ఆబ్సెన్స్‌లో నేతలను పనిజేయమంటే ఏం చేస్తారు? ఎక్కడో ఒక 2, 3 చోట్ల మమా అనిపిస్తారు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు తీసుకొని ఆయన సొంత మీడియాలో ఉదరగొట్టుకుంటారు. సో, అది కూడా ప్రభుత్వానికి చాలా కూల్ గదా! ఎంతమంది పోలీసుల్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదంతా కూడా మీడియాలో కూడా పోర్ట్రైట్ కాదు. ఆ ఇద్దరో, ముగ్గురో వచ్చిన కాడ ఎక్కడో ఆ పోలీసులు ఇద్దరు, ముగ్గురు ఉంటారు అయిపోతుంది. పెద్ద వ్యవస్థలను కూడా మోహరించాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఇబ్బంది కూడా అటు ప్రభుత్వానికి ఈయనివ్వట్ల. సరే ఇదంతా పక్కన పెడదాం. ఇక ఇంకో వైపు చూస్తే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైనా పర్యటనలకు వెళ్తారు. ఇప్పుడు నిన్న ఏదైతే
గ్యాస్ బ్లో అవుట్ ఉంది. సో, అలాంటి అంశాల్లో కోనసీమ జిల్లాలో, అలాంటి అంశాల్లో ఎవరైనా ప్రతిపక్ష నేతగా ఉంటే ముందక్కడికి వెళ్లి, సరే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేస్తా ఉంది. అనేక రకాలుగా నిపుణులను కూడా రప్పించారు. మొత్తానికైతే దాని బ్లో అవుట్‌ని ఆపేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న అతను ఏం చేస్తారు? చాలా సీరియస్‌గా దాని మీద ఒక స్టేట్‌మెంట్ ఇవ్వటం, ఒక నలుగురు మనుషులు తన మనుషుల్ని పంపడం, అక్కడ సీరియస్‌నెస్‌ని బట్టి ఈయన కూడా వెళ్ళడం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్లి పర్స్యూ చేసి, ప్రజల తరపున నిలబడడానికి ఆ భయపడుతున్న, ఆందోళనలో ఉన్న ఆ గ్రామస్తులతో కలిసి వాళ్ళతో మమేకం అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఇంట్లోంచే బయటికి రాడు. సో, ఇలాంటి విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతానికి ఆయన సాహసించరు. సరే ఇవన్నీ పక్కన పెడతాం. స్ట్రాటజీస్ ఇప్పుడు లైక్ ఒక అమరావతి లాంటిది. అమరావతి విషయంలో ఎన్నో మొట్టికాయలు తిన్నారు. ఇంత 11 సీట్‌లకి పరిమితమైన తర్వాత ఎవరికైనా రియలైజేషన్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా అమరావతి మీద కేసులేస్తాను. అమరావతిని నది మధ్యలో ఎట్లా నిర్మిస్తారని చెప్పి పూర్తి అమరావతి అంటే దాదాపు 30,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. ఒక్క రక్తపోటు చెందకుండా. అలాంటి వాళ్ళందరినీ కూడా అవమానిస్తా ఉన్నారు మరోసారి. అంతేకాదు ఈ రోజున చూస్తే దగ్గర దగ్గర 33 గ్రామాలున్నాయి. వాళ్ళ గ్రామం అక్కడ అసలు కరెంట్ లేదు, వాటర్ లేదని మాట్లాడుతున్నాం. మరి వాళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి కరెంటు, వాటర్ లేకుండానే ఉన్నారా? అవేమి లేకుండా నీ మీద పోరాటం చేశారా జగన్మోహన్ రెడ్డి? సో, అలాంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడో, పవన్ కళ్యాణో, లోకేషో వచ్చి సమాధానం చెప్పక్కర్లా. ఈరోజు రేపు నుంచి అమరావతి రైతులు తగులుకుంటారు జగన్మోహన్ రెడ్డి. సో, అలా మనం చూస్తే ఏ ఇష్యూ మీదైనా ప్రభుత్వానికి నొప్పి లేకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా రోజుకో సెల్ఫ్ గోల్ యేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. సో, ఆ సెల్ఫ్ గోల్ చుట్టూనే ఒక 5 రోజులు రాజకీయం నడుస్తా ఉంటుంది. ఈ లోపల ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేసుకుంటా ఉంటుంది. వైసీపీ నేతలు గగ్గోలు పెట్టేవాళ్ళు గగ్గోలు పెడతా ఉంటారు. సో, మొత్తానికి చూసినట్లయితే ఇలాంటి ప్రతిపక్ష నేత దొరకడం అయితే మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అదృష్టమే. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు హాయిగా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చంటే అది అతిశయోక్తి అయితే కాదు.